విషయం. ఇకపోతే రుణమాఫీ విషయం మాట్లాడారు. రుణమాఫీకి వచ్చేసరికి రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోవాలి. ఆధార్ కార్డు మెన్షన్ కాలేదని, రేషన్ కార్డుకి ఏదో సంబంధం ఉందని, ఫ్యామిలీ డిసైడ్ చేయాలని, ఆల్రెడీ రినివల్ అయిందని, ఆల్రెడీ వాళ్ళు లోన్ కట్టేసిరని, ఇవన్నీ సమస్యలు. రైతు భరోసా ఇస్తామని చెప్పి 5 ఎకరాలు 10 ఎకరాలకి ఇస్తామని రైతులతోనూ ఒక డ్రాగన్ చేస్తూ ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ రుణమాఫీలో ఉద్యోగస్తుడు ఉన్నాడని తల్లిదండ్రులకు ఆ రుణమాఫీ ఇస్తలేని పిల్లగాడు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడని. రుణమాఫీకి మాత్రం ఉద్యోగస్తుడు ఉద్యోగం అడ్డం వస్తుంది, కానీ సీఎంఆర్ఎఫ్కు మాత్రం ఉద్యోగస్తులకు ఉద్యోగం అడ్డం వస్తలేదు. రాజకీయ నాయకులకు సీఎంఆర్ఎఫ్ 80% ఇవ్వాలా 100% ఇవ్వాలని జీవో తీశారు. కానీ సామాన్య ప్రజానికి 15-20% ఇస్తారు. సీఎంఆర్ఎఫ్లో కూడా సమానంగా చూసే పరిస్థితి లేదు. ఇలా చేస్తూ ఉద్యోగాలు ఇస్తాం, యువతకు భవిష్యత్తు చూపెడతాం, యంగ్ ఇండియా యూనివర్సిటీ స్థాపిస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, జీవనోపాధి కల్పిస్తాం అని చెప్తే 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ కన్నా ఆయన పుస్తకాలు చదివిన అన్నాడు, ఈయన 80,000 మాటలే మాట్లాడుతున్నాడు. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, సెటైర్లు వేయడం, ప్రతిపక్షం మీద దాడి చేయడం, ఇదే అనుకుంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఏమీ అనుకునే పరిస్థితి లేనే లేదు. జిహెచ్ఎంసీలో యాడ్ బిజినెస్ అనేది పెద్ద స్కామ్. లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, వీళ్ళందరూ కూడా మొనపలి చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి ఉన్నప్పుడు ఆయన, కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన, ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు బంధువులు. ఈ ఇండస్ట్రీ మీద కనీసము ఒక 50,000 మంది ఈ జిహెచ్ఎంసీలో బతికేటోళ్ళు. ఒక 500 యాడ్ ఏజెన్సీలు మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. ఏమనంటే మొనోపలి. ఎక్కడైతే ఉండొద్దో యాడ్స్ అక్కడ ఉంటాయి. మెట్రోకి ఎక్కడ చూసినా సరే డ్రిల్ చేసినటువంటి యాడ్ బోర్డులు ఊగులాడుతూ ఉంటాయి. ఒక గోడ ఇంట్లో కట్టుకున్నప్పుడు ఒక గోడకి యాంగ్లరు ఒక్క మొల కొడితే ఆ మొల కొట్టడం వల్ల అక్కడ క్రాక్ వస్తుందేమో, హోల్స్ పడతాయేమో అని తిరిగి మళ్ళొక్క మొల కొట్టం. అటువంటిది అలా మెట్రోకు ఒళ్ళన్నీ మొత్తం మొలలు కొడుతూ పోతూనే ఉన్నారు, డ్రిల్ చేస్తూ పోతూనే ఉన్నారు. స్కైవాక్ ఉన్నప్పుడు మనం కింది నుంచి పోతే పైనుంచి అది పడిపోయి ఆల్రెడీ ఒక ఆయనకు దెబ్బ తగిలి చాలా మందికి ఇబ్బంది అయిన సందర్భాలు ఉన్నాయి. 15 ఫీట్ల పైబడి ఎప్పుడు కూడా ఉండొద్దు అంటే మెట్రో ఫుడ్ స్టేజ్లో కానీ మెట్రో లైన్లో కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది మెట్రోలో ఉన్న యాడ్ బిజినెస్ స్కామ్. అది సుమారు 500 కోట్ల స్కామ్. అది ఆమ్రపాలి గారికి తెలియదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? పురపాలక శాఖ ఆయన దగ్గరనే ఉంచుకున్నాడు, అర్థం కాదా? రాత్రికి రాత్రి పాతోళ్ళ బోర్డులు వీకి కొత్తోళ్ళ బోర్డులు ఎక్కిచ్చేసారు. శంషాబాద్ నుంచి మొదలు పెడితే కొంపల్లి వరకు, రామచంద్రపురం బిహెచ్ఎల్ నుంచి మొదలు పెడితే షామీర్పేట ఉప్పల్ మీదకి ఆందాక యాదాద్రి వరకు ఇలాంటి స్కాములు గుర్తుకు రావట్లేదు. ఇవి మాట్లాడరు అసెంబ్లీలో. ధ్వంసం, విధ్వంసం, నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం అనుకుంటూ అదే మాట్లాడడం తప్ప ఇంకోటి ఆలోచించరు. బీజేపీ పక్షాన సబ్జెక్టే మాట్లాడాలి, వెల్లులోకి పోవద్దు, పోడియం దగ్గరకు పోవద్దు, పద్ధతిగా ఉండాలి, సభ్యత సంస్కారం నేర్పాలి, రానున్న భవిష్యత్ తరాలకి అసెంబ్లీకి రావాలనుకున్న వారికి కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్పి ఉన్న దగ్గర నుంచే మేము మాట్లాడుతూ ఉన్నాం. కనీసం వచ్చే అసెంబ్లీ సమావేశాలన్నా ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద తప్ప వేరే మాటలు మాట్లాడొద్దనేది ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. ప్రతిపక్ష నేత చంద్రశేఖరరావు గారికి కూడా చెప్తున్నాం. మీరు మీ టీం సభ్యులు అంటే మిగతా ఎమ్మెల్యేలు, మీ సహచర ఎమ్మెల్యేలను ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టాలి. ప్రజా సమస్యల విషయంలో మాట్లాడాలి. ఏది మాట్లాడాలా, ఎవరి గురించి మాట్లాడాలా? విఆర్ఏల గురించి, విఆర్ఓ గురించి, 317 గురించి, జోనల్ వ్యవస్థ గురించి, సమగ్ర శిక్ష అభియాన్ గురించి, మున్సిపల్ కార్మికుల గురించి, గురుకులాల గురించి, గురుకులాల పర్మనెంట్ బిల్డింగ్ల గురించి, జ్యోతిరావు పూలే గురుకులంకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థ కానీ,
మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఇచ్చారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, దాని శాంక్షన్ కానీ, విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు కానీ, ప్రైవేట్ సెక్టార్ కానీ, ఉద్యోగ సంబంధాలు కానీ ఏవీ మాట్లాడలేదు. ఇకపోతే కేటీఆర్ గారు మాట్లాడతారు మొన్న ఫైనల్గా ఒక మాట అసెంబ్లీలో, ఒక కవిత్వంలాగా మాట్లాడారు. జగిత్యాల కవి చెప్పిండట, చాలా బాగా మాట్లాడింది ఈయన కూడా. ఏమని? శ్వేత సౌధం కేసీఆర్, కాళేశ్వరం కేసీఆర్, ట్యాంక్ బండ్ కేసీఆర్, హైదరాబాద్ కేసీఆర్ అనుకుంటే ఇవన్నీ మాట్లాడిండు. నిరుద్యోగులు కూడా కేసీఆర్, ఉద్యోగ నోటిఫికేషన్ కేసీఆర్, లీకులు కేసీఆర్, కేసులు కేసీఆర్, మిషన్ భగీరథ కేసీఆర్, రోడ్ల ధ్వంసము కేసీఆర్, పల్లెటూర్లలో ఉన్న సీసీ రోడ్లను ధ్వంసం చేసింది కేసీఆర్, సమగ్ర శిక్ష అభియాన్ను ధర్నా చేస్తే అణిచివేసింది కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు ఆమరణ చేస్తూ కూర్చుండి మరణం పొంది అమరులైనటువంటి వారి కారణము కేసీఆర్, చనిపోయిన తర్వాత అందరినీ పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్, లిక్కర్ స్కాము కేసీఆర్, ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండేందుకు బెల్ట్ షాపులు ఇచ్చింది కేసీఆర్, ఆఖరికి వైన్ షాపుల పక్కపొంటి కూర్చొని తాగేతందుకు ఇచ్చింది కేసీఆర్, ఓపెన్ కరప్షన్ చేసింది కేసీఆర్, ధరని తెచ్చి రైతుల భూములను ఇబ్బంది పెట్టింది కేసీఆర్, రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, మైనార్టీకి మైనార్టీ బంధు అని చెప్పింది కేసీఆర్, ప్రజల్ని బిచ్చపొల్లం చేసింది కేసీఆర్. కవిత్వం అందరికీ వస్తుంది, మాటలు అందరికీ వస్తాయి. ఒక నాయకుడు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, మంచిని మెచ్చుకోవాలి, చెడుని తిట్టాలి, కానీ మంచి ఒకటే మాట్లాడి చెడుని ఒకటే చేస్తూ ఉంటే యాస ప్రాసతోని తెలంగాణ భాషని అప్రతిష్ట పాలు చేయడం మానుకొని తెలంగాణ వచ్చింది, అమరులైన అమరవీరులకు జోహార్ అనుకుంటూ వారి శవాల మీద ఇంకా పునాదులు వేసుకుంటా అందరూ బతకాలని చూడడం రాజకీయ నాయకులకు ఇది తగదు అని నేను చెప్తున్నాను. వీలైతే వాళ్ళను జోహార్లు అర్పించు, వీలైతే వాళ్ళను మనసుల్లో వారికి జోహార్లు చెప్పు, వీలైతే వారి కుటుంబాలకు పోయి సాయం చేయి, కానీ ఏ ఒక్కరూ వారి కుటుంబాలకు సాయం చేసింది లేదు, కనీసం మరి చూసింది లేదు. తిరిగి మళ్ళీ వారి పేరు చెప్పుకుంటూ ఇంకా బతికేడుస్తున్నారు. వీళ్ళ బతుకులు అమరవీరుల మీద ఆధారపడి ఉన్నాయి తప్ప సొంతంగా వీళ్ళు బతికే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద ఏదైతే గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరనేయో వాటి మీదనే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మాట్లాడాలా అని బీజేపీ తరపు నుంచి నేను వేడుకుంటున్నా. ఇక ముందు వచ్చే సమావేశాల్లో ఎవరు పద్ధతిగా లేకున్నా, మీరు ఏమనుకున్నా నేనైతే ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన్నే ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడు ఉండాలని చెప్పి మనకు పార్టీల పరంగా దూషించుకోవడం, అన్పార్లమెంటరీ వర్డ్లు మాట్లాడడం మానుకొని సభ్యత నేర్చుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాం. ఏ రోజుకు ఆ రోజు లెక్కలు వేసుకోవడానికి, ఏ రోజుకు ఆ రోజు మీడియాలో ముందు పేజీలో రావడానికి ప్రయత్నం చేసే కన్నా ఏ రోజుకు ఆ రోజు ప్రజల సమస్యలు తీర్చే స్థితిలో శాసనసభ్యులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.